శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళి. బాబా చెప్తారు, मीठे बच्चे, आत्मा को सतो प्रधान बनाने का फिक्र रखो, कोई भी कमी न रह जाए, మాయా గఫ్లత్ న కరాది. అంటే మనకు సదా ఇదే చింతన ఉండాలి, చింత ఉండాలి సతో ప్రధాన్ అయ్యేదాన్ని. సో ఆత్మని సతో ప్రధాన్ చేసుకునేదే ఒక చింత అయిపోవాలి. గడి గడి చూసుకోవాలి, నా లోపల ఏ ప్రకారమైన వీక్నెస్ ఉండకూడదు, నా లోపల మాయ ఏదైనా రూపం రాకూడదు, నాన్ని టైం వేస్ట్ చేయించకూడదు, తప్పు చేయించకూడదు. అట్లనే మనసులో ఎప్పుడూ ఉండాలి. తప్పు చేయకుండా ఉండాలి, వీక్నెస్ లేకుండా ఉండాలి. సతో ప్రధాన్ అయ్యేదానికి ఒక చింత ఉండాలి మనకు. వేరే వేరే చింత అని వదిలేయాలి. సతో ప్రధాన్ అయితే చాలు. మన ప్రశ్న, तुम बच्चों के मुख से कौन से शुभ बोल सदा निकलनी चाहिए? బాబా అడుగుతారు, మీ నోటి నుంచి సదా ఏ శుభ మాటలు వస్తూ ఉండాలి? శుభ మాటలే రావలేదు ఏం? मुतर सदा मुख से यही शुभ बोल बोलो कि हम नर से नारायण बने, कम नहीं. సదా శుభ బోల్ ఇదే ఉండాలి, శుభ మాటలు. నేను నర్ నుంచి నారాయణ అవుతాను, నారాయణ కంటే తక్కువ పదవి తీసుకోకూడదు. అట్లా సదా శుభంగా మాట్లాడాలి. हम ही विश्व के मालिक थे, फिर से बनेंगे, लेकिन ये मंजिल ऊंची है, इसलिए बहुत बहुत खबरदार रहना है. आत्मा अपना पोता मेल देखना है. एम एंड ऑब्जेक्ट को सामने रख करके पुरुषार्थ करते रहना है. हार्ट फेल नहीं होना है. అంటే మరి బాబా చెప్తారు, ఒకటేమో నేను నారాయణే అవుతాను అట్లా అని శుభంగా మాట్లాడాలి, దానికంటే తక్కువ లేదు. మనమే కదా మొదట్లో విశ్వానికి మాలిక్గా ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ మనమే విశ్వానికి మాలిక్ అవుతాం. ఇది చాలా శ్రేష్టమైన లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని చేరే లోపల మన మధ్యలో ఏమంతా జరుగుతుందో దాని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా అటెన్షన్లో కాలు పెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం అకౌంట్స్ను చూస్తూ ఉండాలి. ఎంత నేను ఉన్నతి అవుతూ ఉన్నాను, ఎంత మరి నెగటివ్లా వస్తూ ఉన్నాను, అకౌంట్స్ చూస్తూ ఉండాలి. మన లక్ష్యాన్ని ముందు పెట్టుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ కాకూడదు. ఓం శాంతి. बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. यहाँ जब याद की यात्रा में बैठते हो तो भाई बहन को कहो कि तुम आत्मा अभिमानी हो करके बैठो और बाप को याद करो. ये स्मृति दिलानी चाहिए. तुमको अभी ये स्मृति मिल रही है ना, हम आत्मा है, हमारा बाप हमको पढ़ाने आए हैं. हम भी कर्म इंद्रियों द्वारा पढ़ते हैं. बाप भी कर्म इंद्रियों के आधार लेकर इन द्वारा पहले पहले ये कहते हैं कि बाप को याद करो. అంటే ఆత్మిక బిడ్డలు ఎప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, తలంపున యాత్రలో కూర్చోవాలి. మరి అందరికీ కూడా మన సహోదరులకు చెప్పాలి, ఆత్మాభిమాని అయ్యి కూర్చోండి, మరి బాబా తలంపు చేస్తూ ఉండండి. అట్లా అని స్మృతి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఆత్మ గడి గడి మర్చిపోతుందా లేదా, అందువల్ల స్మృతి ఇస్తూ ఉండాలి. మరి మనకు కూడా బాబా స్మృతి ఇచ్చినారు. ఏమీని స్మృతి ఇచ్చినారు? నేను ఒక ఆత్మ, నా తండ్రి నాకు చదివిస్తున్నారు, అట్లా అని స్మృతి ఇచ్చినారా లేదా? ఆ స్మృతిలోనే కూర్చోవాలి. మన ఈ కర్మేంద్రియాల ద్వారా చదువుతున్నాం. తండ్రి కూడా ఈ కర్మేంద్రియాన్ని
ఆధారం తీసుకొని మొదట్లో మనకు చెప్తారు, నా తలంపు చేయండి అట్లా అని. ఇదాన్ని బాబా చదివిస్తూ ఉన్నారు, పరమాత్మ తలంపు చేసే విధానం నేర్పిస్తున్నారు. तो बच्चों को समझाया गया है कि यह ज्ञान मार्ग भक्ति मार्ग नहीं कहेंगे। ज्ञान सिर्फ एक ही ज्ञान सागर पतित पावन देते हैं। तुमको पहले नंबर का पाठ यही मिलता है कि अपने को आत्मा समझ करके बाप को याद करो। అంటే ఇది వచ్చేసి జ్ఞాన మార్గం, భక్తి మార్గం కాదు, జ్ఞాన మార్గం. ఈ జ్ఞానం ఒక్క జ్ఞానసాగర్ పతిత్ పావన్ తండ్రియే ఇస్తారు మనకు. అంటే మొదటి పాఠం నేర్పిస్తారు. ఏమి మొదటి పాఠం? స్వయంన ఒక ఆత్మాని అనుభవం చేయండి, ఆత్మాని స్మృతిలో ఉండి పరమాత్మ తలంపు చేయండి. ఇదే మొదటి లెసన్ బాబా మనకి ఇస్తారు. సో ఏ బహుత్ జరూరీ హై. ఈ పాఠం చాలా చాలా ముఖ్యమైన పాఠం. और कोई भी सत्संग में किसी को कहने आएगा नहीं, बल्कि आजकल तो आर्टिफिशियल संस्थाएं बहुत निकली है. तुमसे सुन करके कोई कहे परंतु अर्थ समझ नहीं सकते हैं. అంటే వేరే ఏ సత్సంగంలో కూడా ఈ మాట లేదు, స్వయం ఒక ఆత్మని అనుకుని నా తలంపు చేయండి అట్లా అని. అయితే కొందరు ఉన్నారు మన దగ్గర అన్నీ వినేసిపోయి ఆ సత్సంగంలో చెప్తారు ఆర్టిఫిషియల్గా, అయినా వాళ్ళకు పూర్తి ఏమీ అర్థం కాదు. బాబా దగ్గర ఎట్లా సత్యంగా మనం ఉండాలి, అది వేరే సత్సంగంలో మన శబ్దాలని కాపీ చేసినా కూడా వాళ్ళకి ఈ అనుభవం ఉండదు, సత్యంగా బాబా తలంపు కూడా ఉండదు వాళ్ళకి. समझने का अक्ल भी नहीं आएगा. ఈ ఆత్మను గురించి చాలా స్పష్టంగా డీటెయిల్ లెసన్ కూడా వాళ్ళకు చెప్పేదానికి రాదు. तो ये तुमको ही बाप कहते हैं कि बेहद के बाप को याद करो तो विकर्म विनाश हो जाए. विवेक भी कहता है ये पुरानी दुनिया है. नई दुनिया और पुरानी दुनिया में बहुत फ़र्क है. అంటే శివబాబా మనకు నేర్పిస్తారు, చెప్తారు బేహద్ తండ్రి తాళం చేస్తే వికర్మ వినాశం అయిపోతుంది. మన బుద్ధిశక్తి కూడా చెప్తుంది ఇప్పుడు ఉండేది పాత ప్రపంచం, అందరూ పతితుగా ఉన్నారు అట్లా అని మనకు అర్థమైందా లేదా? సో కొత్త ప్రపంచం ఒకటి ఉంది, పాత ప్రపంచం ఒకటి ఉంది. రెండిటికి చాలా తేడా ఉంది. కొత్త ప్రపంచం ఎట్లా ఉంటుంది? చాలా పావనగా ఉంటుంది. ఇది పాత ప్రపంచం, పతిత్ అంటే వికారి, అందరూ వికారి అయిపోయినారు. కొత్త ప్రపంచం సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉంటారు. అందుకే ఇప్పుడు అందరూ పిలుస్తారు. పతిత్ అయిన దానివల్ల అందరూ పిలుస్తున్నారా లేదా? ఏమిని పిలుస్తున్నారు? బులాతే భీ హై, ఏ పతిత్ పావన్ आवो आकर पावन बना. गीत में भी अक्षर है मामिकम याद करो. देह के सर्व संबंध त्याग, अपने को आत्मा समझो. ये देह के संबंध पहले नहीं था. तुम आत्मा यहाँ आती हो पाठ बजाने. బాబా చెప్తారు అందరూ పిలుస్తూ ఉన్నారు పతిత్ పావన్ రండి అట్లా అని. అంటే పావన్ చేయడానికి అందరూ పిలిచినారు. ఇప్పుడు బాబా వచ్చినారు పావన్ చేస్తాను చెప్తారు, పావన్గా ఉండండి. అంటే గీతాలకు కూడా ఒక అక్షరం ఉంది, మామికం యాద్ కరో అట్లా అని. గీతా అక్షరం అది. మామికం అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్యం, మామికం శరణంనే ఉంది. అంటే దేహాన్ని సర్వ సంబంధాన్ని సర్వధర్మాన్ని త్యాగం చేసి నేను ఒక ఆత్మాని అనుకోవాలి. ఈ దేహ సంబంధం మనకు మొదట్లో ఉండలేదు. మన పరంధామంలో ఉండేటప్పుడు ఏమైనా దేహ సంబంధీలు ఉంటిరా ఏమి? ఇదంతా ఊరికే పార్ట్ చేసేదానికోసం మన ఆత్మ ఇక్కడ వచ్చినాం. ఈ భూమిలో అవతరణ వేసి ఒక పార్ట్ చేస్తాం. తల్లి తండ్రి సహోదరు సహోదరులు వాళ్ళు అంతా సంబంధాలు వచ్చేసింది. అయితే దేనికోసం? యాక్టింగ్ కోసమే ఇదాన్ని పార్ట్. గాయ भी जाता है,
अकेले आए अकेले जाना है। इसका भी अर्थ मनुष्य नहीं समझते हैं। अभी तुम प्रैक्टिकल में जानते हो। हम अभी पावन बन रहे हैं याद की यात्रा से, याद के बल से। ये है రాజయోగ్ का బల్. అంటే గాయనం కూడా ఉంది. మన పైన ఉండి కింద వచ్చేటప్పుడు ఎవరైనా బంధువులను పిలుచుకొచ్చినామా? ఒక్కరే వచ్చినాం కదా, ఆత్మ వచ్చి శరీరం ధారణ చేసుకుంటాం. వాపస్ పోయేటప్పుడు కూడా ఒక్కరే పోవాలి, శరీరాన్ని కూడా వదిలేసిపోవాలి. పైన ఉండి కింద వచ్చినాం, శరీరం లేకుండా వచ్చినాం, కింద వచ్చి శరీరం తీసుకున్నాం. మరి ఈ శరీరాన్ని కిందనే వదిలేసి వాపస్ పోవాలి. అయితే దీని అర్థం అంతా మనుషులకు తెలీదు, ఊరికే చెప్తారు ఒకరే వచ్చినాం ఒకరే పోదాం అంటే. ఇంటి వాకుల వరకు కొందరు వస్తారు, శ్మశానం వరకు కొందరు వస్తారు. అదే అయిన తర్వాత ఎవరు వస్తారు? అట్లాని పాట కూడా పాడతారు, కానీ దాని అర్థం ఏమి వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు శివబాబా కూర్చొని మనకు ప్రతి ఒక్క మాటది కూడా బాగా అర్థం చెప్తారు. అంటే ఈ దేహ సంబంధం మొదట్లో లేదు. సో ఇప్పుడు మనకు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలిసింది. మన ప్రాక్టికల్గా ఉన్నాం, మన పవిత్రం కూడా అవుతూ ఉన్నాం బాబా తలంపుని యాత్ర ద్వారా. ఇది తలంపున శక్తి, పరమాత్మ తలంపులో ఉంటే ఎట్లా మన పావన అయిపోతాం. దీన్నే రాజయోగాని శక్తిని కూడా చెప్తారు. तो वो है हठ युग, जिससे मनुष्य थोड़े समय के लिए तंदुरुस्त रहते हैं. सतयुग में तुम कितने तंदुरुस्ती, हठ युग की दरकार नहीं है. ये सब यहाँ इस चीची दुनिया में करते हैं. यह है पुरानी दुनिया. सतयुग नई दुनिया जो पास्ट हो गई है, उसमें इन लक्ष्मी नारायण का राज्य था. అంటే శివబాబా చెప్తారు, ఇది మనం నేర్చుకునేది ఇప్పుడు రాజయోగం, మనుషులు చేసేది హఠయోగం. ఆ హఠయోగం ద్వారా కొంచెం సమయాని కోసం మనకు ఆరోగ్యం బాగుంటుంది. అయితే సత్యుగంలో మనకు సదా ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ హఠయోగం అంతా చేసేది అవసరమే లేదు. ఇప్పుడు ఈ కలియుగ అంతు సమయంలో అందరూ అశుద్ధ ఆత్మ అయిపోయిన దానివల్ల, రోగాలంతా వచ్చిన దానివల్ల ఈ హఠయోగం అంతా ప్రాక్టీస్ చేస్తారు. పాత ప్రపంచం ఇది. కొత్త ప్రపంచానికి హఠయోగం అవశ్యమే లేదు. అయితే ఆ కొత్త ప్రపంచానికి సత్యుగం అని చెప్తాం. అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. ఇది కూడా మనుషులకి ఎవరికి తెలియదు. అక్కడ ప్రతి వస్తువు కూడా కొత్తగా ఉంటుంది. అన్నీ మన కంటితో చూసేది ప్రతి సామాన్ కూడా అక్కడ కొత్తగా ఉంటుంది. ప్రకృతిను కొత్తగా ఉంటుంది, ప్రాణిను కొత్తగా ఉంటుంది. ఏమీ అసహ్యంగా ఏమీ ఉండదు అక్కడ, అంతా కొత్తగా బాగుంటుంది. సో పాటలో కూడా ఒకటి ఉంది, ఒక పాట జాగు సజ్జనియా జాగు అవి నవయుగ ఆయా అని ఒక పాట ఉంది. అంటే నవయుగం అంటే సత్యుగం. ఇప్పుడు ఉండేది పాత యుగం, కలియుగం. కలియుగాని పాతది, సత్యుగాని కొత్తది అని చెప్తారు. ఆ పాటలో వస్తుంది, అందరూ మేల్కోండి కొత్త యుగం వచ్చేసింది అట్లా అని. సో ఇప్పుడు ఉండే యుగం కలియుగం, దీని సత్యుగం అని చెప్పాం. సో సత్యుగాని కోసరం ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. ఈ చదువు అంతా అయిపోయిన తర్వాతనే సత్యుగం వస్తుంది. तो ऐसा पढ़ाने वाला कोई भी नहीं. कहेंगे कि हम तुमको नई दुनिया में राज्य पद के लिए पढ़ाते. అంటే ఇట్లా చదివించే వాళ్ళు ఎవరు ఉన్నారు మనుషులు పాత ప్రపంచంలో? స్వయం భగవాన్ వచ్చి చెప్తారు, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేదానికోసం మీకు రాజ్యం చేసే పదవి ఇస్తాను, దానికోసం ఇప్పుడు చదివిస్తూ ఉన్నాను. ఈ చదువు ఆధారంలోనే రాజ్య పదవి దొరుకుతుంది కొత్త ప్రపంచానికి. तो बाप के सिवाय और कोई बोल नहीं सकते. ఇట్లా శబ్దం ఎవరు చెప్తారు? తండ్రి తప్ప ఎవరు చెప్పేదానికి లేదు. కొత్త ప్రపంచంలో రాజ్య పదవి కోసం నేను మీకు ఇప్పుడు చదివిస్తున్నాను అని ఈ శబ్దం ఏ మనిషి చెప్తారు?
మనిషికి చెప్పేదానికి తెలీదు, भगवान చెప్తున్నారు. तो तुम बच्चों को हर बात की स्मृति दिलाते हैं, गफलत नहीं करनी है. बाबा हमको समझाते रहते हैं. అంటే శివబాబా ప్రతి ఒక్క విషయంది మనకు స్మృతి ఇస్తారు. అయితే ఇప్పుడు మనం తప్పు ఏమి చేయకుండా ఉండాలి. బాబా ఏం చెప్తారో అది మాత్రం చేస్తూ పోతూ ఉండాలి. బాబా మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. అర్థమైందా? कहाँ भी बैठो, धंधा आदि करो, अपने को आत्मा समझ करके करो. धंधे दौरी में सारा मुश्किलात होती है, तो जिसका हो सके जितना हो सके टाइम निकाल करके याद में बैठो, आत्मा पवित्र हो जाएंगे. और कोई उपाय नहीं है. అంటే శివబాబా చెప్తారు, మీరు ఎక్కడ కూర్చుంటేను సరే, ఏ పని చేస్తూ ఉంటేను సరే, మీరు మొదట్లో నేను ఒక ఆత్మ అని అనుకోండి. ఆత్మని అనుకుని పని అంతా చేస్తూ ఉండండి. ఒకవేళ మన పనిలో ఏదైనా కష్టాలు వచ్చినా కూడా శివబాబా చెప్తారు, టైం తీసుకొని నా తలంపు చేస్తూ ఉండండి, ఆత్మ పవిత్రం అయిపోతుంది. ముఖ్య మాటనే ఇక్కడ కావాల్సింది ఏమంటే ఆత్మ పవిత్రం అయ్యేది. వేరే ఉపాయమే లేదు పవిత్రం అయ్యేదానికోసం. ఒకటే ఉపాయం, నేను ఆత్మ జ్యోతిని అనుకొని తండ్రి తలంపు చేయాలి. సో ఈ రాజయోగం మనం దేనికోసం నేర్చుకుంటున్నాం? కొత్త ప్రపంచానికోసం నేర్చుకుంటున్నాం. तो वहाँ आए निज ఆత్మ జాని శక్తి హే. కొత్త ప్రపంచంలో ఈ ఇనుము సమానం ఉండే నల్లగా ఉండే ఆత్మ, తమో ప్రధాన ఆత్మ పోయేదానికి కాదు. माया ने आत्मा के पंख तोड़ डाला. आत्मा उड़ती है ना, एक शरीर छोड़ दूसरा लेती है. आत्मा है सबसे तीखा रॉकेट. तुम बच्चों को ये नई नई बातें सुन करके वंडर लगता है. అంటే ఆత్మ మాయ ఆత్మలో ఉండే రెక్కలను కట్ చేసేసింది. అందుకే అది సత్యుగానికి కానీ పరంధాం కానీ పోయేదానికి కాదు. అయితే ఆత్మ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం ఈ ప్రపంచంలోనే తీసుకుంటుంది. ఇక్కడ వదిలేస్తే మనం వెంటనే లండన్లో పోయి జన్మ తీసుకోవాలంటే వెళ్ళిపోతాం. అంత ఫాస్ట్ ఆత్మ, రాకెట్ కంటే ఫాస్ట్. ఇదన్నీ కొత్త మాటలు మనం వింటున్నాం. మనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత మంచి మంచి మాటలు బాబా చాలా రహస్యాలంతా చెప్తారు అట్లా అని. तो आत्मा कितनी छोटी रॉकेट है, इसमें 84 का पार्ट है. ఆత్మ ఎంత చిన్నది, దీంట్లో 84 జన్మాని पार्ट फिक्स అయింది. ऐसी बातें दिल में याद रखने से उमंग उत्साह आई. स्कूल में विद्यार्थी की बुद्धि में विद्या याद आती है ना, सब कुछ करती है आत्मा. అంటే బుద్ధిలో మనకు సదా ఆత్మాభిమాని అయి ఉండాలి. ఎందుకంటే ఏ పని చేసినా సరే ఎవరు చేస్తారు? ఆత్మని చేస్తుంది. స్కూల్లో చదివే విద్యార్థి కూడా ఎవరు? ఆత్మనే కదా. సో ఆత్మని చదువుతుంది, ఆత్మని సంస్కారం తీసుకుపోతుంది, ఆత్మని ఏ పనిని చేస్తుంది. సో ఇక్కడ పార్ట్ చేసేదానికోసమే మన ఈ శరీరంలో ఉన్నాం. మన బుద్ధిలో ఏముంది? ఆత్మనే ఉండాలి. ఏ శరీరం బుద్ధిలో రాకూడదు. बुद्धि कोई शरीर में नहीं है, बुद्धि आत्मा में है. आत्मा में ही मन बुद्धि है. అంటే మనసు మరి బుద్ధి ఇది రెండు ఆత్మలో ఉంటుంది, శరీరంలో కాదు. సో ఆత్మ వెంట పోతుంది ఈ రెండు కూడా. మూడు ఆత్మ అంటేనే మనసు, బుద్ధి, సంస్కారం. సో ఆత్మని చదువుతుంది. ఇప్పుడు జాబ్ చేసేది కూడా ఎవరు? ఆత్మని, శరీరం ద్వారా. तो शिव बाबा కూడా ఆత్మని. అయితే శివ్ బాబాని పరమ ఆత్మ అని చెప్తాం. మనందరం జన్మ మరణ చక్రంలో వచ్చేవాళ్ళు ఊరికే ఆత్మ.
మనం కూడా మారిపోదా ఉంటాం. ఎట్లా మారుతామంటే దేవాత్మ, మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అట్లా మారుతూ ఉంటాం. అయితే శివబాబా ఒకరే పరం ఆత్మ. వాళ్ళు సదా పవిత్రంగా ఉంటారు. జ్ఞాన సాగర్ని చెప్తాం బాబాని. ఆత్మ ఎంత చిన్నది, కంటికి కనిపిస్తుందా? కంటికే కనిపించకుండా ఉండే అంత చిన్న ఆత్మ బిందులో ఎంత పార్ట్ సంస్కారం నిండి ఉంది. तो ये भी किसको पता नहीं है. जो उस बाप में संस्कार है वही तुम बच्चों में भरे जाते हैं. అంటే శివ బాబా వాళ్ళలో ఏం సంస్కారం ఉందంటే జ్ఞానాన్ని సంస్కారం ఉంది. ఆ సంస్కారాలంతా బాబా ఇప్పుడు మన లోపల నిండిస్తారు. మన ఆత్మ పరమాత్మ సమానంగా అయ్యే దానికోసం బాబాలో ఉండే సంస్కారం మన లోపల నిండిస్తూ ఉన్నారు. అభి తుమ్ యోగ బల్ సే పావన్ బన్ రహే హో. బాబా తలంపులో ఉంటేనే ఆ యోగ బలం నుంచి మనం పావన్ అవుతూ ఉన్నాం. उसके लिए पुरुषार्थ करना पड़े. पढ़ाई में पूर्ण हो तो होता है कि कहाँ हम फेल न हो जाए. इसमें तो पहले नंबर की सब्जेक्ट ये है कि हम आत्मा सतो प्रधान बने. అంటే చదివే టైంలో సదా చింత ఉంటుంది, నేను ఫెయిల్ కాకూడదు అట్లా అని. ఇక్కడ మరి నంబర్ 1 సబ్జెక్ట్ ఏమంటే ఆత్మని సతో ప్రదాన్ చేసేది. ఈ సతో ప్రదాన్ చేసే చింత ఒకటి మనకు సదా ఉండాలి. ఆత్మలో ఏ ప్రకారమైన వీక్నెస్ ఉండకూడదు, లేదంటే ఫెయిల్ అయిపోతాం మనం. ఏదైనా ఒక చిన్న వికారం ఉంటే కూడా ఫెయిల్ అయిపోతాం. అందుకే సదా ఈ చింత ఉండాలి, నేను సతో ప్రధాన్ అయిపోవాలి అట్లా అని. మాయా తుమ్కో హర్ బాత్ మే భులాతి. आत्मा चाहती है चाट रखे, सारे दिन में कोई आसुरी काम न करे, परंतु माया चाट रखने नहीं देती है तो माया के चंबे में आ जाते हैं. दिल कहती भी है पोता मेल रखे. व्यापारी लोग हमेशा फ़ायदा नुकसान का पोता मेल रखते हैं. तुम्हारा तो ये बहुत बड़ा पोता मेल है, 21 जन्मों की कमाई है, इसमें గఫలత్ नहीं करनी है. అంటే శివబాబా చెప్తారు, మనకేమో చాలా ఇష్టం ఏమి చార్ట్ పెట్టుకొని ఉన్నతి కావలే అట్లా అని. రోజంతా మనం ఏమి ఆసురి పని చేస్తాం, ఎంత పుణ్యం పాపం చేస్తాం అట్లా అని మనం చార్ట్ పెట్టుకునేది ఇష్టం ఉంటే కూడా మాయ పెట్టుకునేదానికే ఆలోచేది. అది సోంబేరి వచ్చేస్తుంది, సోంబేరితనం మాయ వచ్చి గేమ్లో చార్ట్ రాసేది అట్లా అని చెప్తుంది. అంటే మాయది పిడిగట్లా మనం వచ్చేసాం. మన మనసు ఉంటుంది చార్ట్ రాయాలని, అయినా రాసేదానికి కాగంట చేస్తుంది మాయ. ఇట్లా ఇప్పుడు వ్యాపారులు ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసే సదా లాభ నష్టాన్ని చూసుకుంటూ ఉంటారు, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టమైంది అట్లా అని. అయితే మనది మాత్రం చాలా పెద్ద అకౌంట్, చిన్న చిన్న మాటలది కూడా అకౌంట్ అయిపోతుంది. మనం కంపల్సరీగా అకౌంట్ రాయాలి, పాప పుణ్యాన్ని అకౌంట్. ఇది 21 జన్మాని సంపాదన. దీంట్లో మాత్రం తప్పు చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. బాగా సంపాదన చేసి అకౌంట్స్ రాస్తూ ఉండాలి, ఎంత పాపం చేసినా ఎంత పుణ్యాన్ని. तो जो बच्चे गफलत करते हैं, बच्चे तो बहुत गफलत करते हैं, బిడ్డలేమో చాలా తప్పు చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. तो इस बाबा को तो तुम बच्चे सूक्ष्म वतन में स्वर्ग में भी देखते हैं. बाबा भी बहुत पुरुषार्थ करते, वंडर भी खाते रहते हैं. बाबा की याद में स्नान करता हूँ, भोजन खाता हूँ, फिर भी भूल जाता हूँ. तो फिर याद करने लग जाता हूँ. बड़ी सब्जेक्ट है ये याद की. इस बात में कोई भी मतभेद आ नहीं सकता है. అంటే బ్రహ్మ బాబా
తన అనుభవం చెప్తారు. నేను కూడా ఎంత బాగా పురుషార్థం చేస్తాను. అయితే బ్రహ్మ బాబాది సాక్షాత్కారం అందరికీ సూక్ష్మవతంలో అవుతుంది. స్వర్గంలో కూడా చూస్తారు బ్రహ్మ ఆత్మ. బ్రహ్మ బాబాను చెప్తూ ఉంటారు, ఈ నంబర్ 1 సబ్జెక్ట్ తలంపులా ఉండేది. నేను నిరంతరంగా తలంపు చేస్తూనే ఉండాలి అనుకుంటాను. స్నానం చేసేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ నిరంతరంగా ఒక్క సెకండ్ వదలకుండా తలంపు చేయాలని అనుకుంటే, ఇది కూడా ఒక వండర్. ఏమంటే మాయ సడన్గా వచ్చి మర్పించేస్తుంది. మళ్ళీ బాబా తలంపు చేసేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ముఖ్య సబ్జెక్ట్, నంబర్ 1 సబ్జెక్ట్. దీంట్లో పాస్ అయిపోవాలి. దీంట్లో మతభేదాన్ని పాయింటే రాదు, పాస్ कंपल्सरी कावले। तो गीता में भी है, दे सही दे के सर्व धर्म को छोड़, बाकी रही आत्मा। मतभेदం లేదు, ఎందుకంటే ఆత్మకు ఏం మతం ఉంది? అది స్వధర్మం, శాంతి, పవిత్రత. వేరే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అట్లా ఉందా? అదని దేహానికి ఉంది. అందువల్ల గీతలా ఉంది, దేహసహితంగా దేహాన్ని సర్వ ధర్మాన్ని వదిలేసి స్వయం ఆత్మ అని అనుకోండి. ఇదన్నీ వదిలేస్తే ఏం మిగులుతుంది? ఆత్మ కదా. ఆత్మకు ఏ ధర్మం ఉంది? అది శాంతి, పవిత్రంగా ఉంటుంది. सो देह को भूल अपने को आत्मा समझ, आत्मा ही पति तमो प्रधान बनी है। मनुष्य फिर कह देते हैं आत्मा निर्लेप है। आत्मा सो परमात्मा, सो आत्मा, इसलिए समझते हैं अपने में कोई लेप चेप नहीं लगता है। మనుషులకు ఈ విషయం కూడా తెలీదు. మనుషులు అనుకున్నారు ఆత్మ నిర్లేపగా ఉంది. నిర్లేప అంటే దాంట్లో ఏ సంస్కారం అంటదు అనుకున్నారు. మరి ఆత్మని పరమాత్మ అని చెప్పేస్తారు. ఆత్మని పరమాత్మ, పరమాత్మని ఆత్మ. అది రాంగ్. అది ఆత్మని పరమాత్మ అని అనుకునే దానివల్ల దాంట్లో ఏ ప్రకారమైన సంస్కారం, పాప పుణ్య అంటదు అనుకున్నారు. అది కూడా తప్పు. యాక్చువల్లీ ఆత్మలోనే కదా సంస్కారం వచ్చేది. పుణ్యాత్మ, పాపాత్మ అని చెప్తారా లేదా? సంస్కారం ఆత్మలో ఉంటుంది. సో తమో గుణి మనుషులు ఇట్లా ఎంతో శిక్ష ఇచ్చి అందరిని ఇంకాను తమో గుణిగా చేసేస్తారు. మనుషులే తమో గుణి. మరి వాళ్ళు ఇచ్చే శిక్షణ ఏముంటుంది? తమో గుణే. సతో గుణి చేసానికి కాదు మనుషుల ద్వారా. వాళ్ళు చెప్పే జ్ఞానం ద్వారా ఆత్మ సతో ప్రధాన్ కానీ కాదు. బాబా వచ్చి మనకు నేర్పిస్తారు ఎట్లా సతో ప్రధాన్ అయ్యేది. దానికోసం కరెక్ట్గా ఉండే జ్ఞానం ఉండాలి. భక్తి మార్గతో తమో ప్రధాన్ బన్నే కా. हर एक चीज़ पहले सतो प्रधान, फिर सतो रजो तमो में आती है. तो कंस्ट्रक्शन और डिस्ट्रक्शन होता है. बाप नई दुनिया का कंस्ट्रक्शन कराते हैं, फिर पुरानी दुनिया का डिस्ट्रक्शन हो जाता है. भगवान तो नई दुनिया ही रचने वाला है. ये पुरानी दुनिया बदल करके नई हो जाएंगे. नई दुनिया के चिन्ह है लक्ष्मी नारायण का चित्र. ये नई दुनिया के मालिक थे. तो त्रेता को भी नई नहीं कहेंगे, कलयुग को तो पुराना कहेंगे, सतयुग को नया कहेंगे. అంటే ఈ శివబాబు చెప్తారు, ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా సతో ప్రధాన్ నుంచి సతో రజో తమో అయిపోతుంది. కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ రెండు అవుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అంటే కొత్త నిర్మాణం, డిస్ట్రక్షన్ అంటే అన్నీ పడిపోయేది, పగలు కొట్టేది. ఇప్పుడు బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చేస్తారంటే కన్స్ట్రక్షన్ చేస్తారు. మరి పాతది ఆటోమేటిక్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే వినాశం అయిపోతుంది. భగవాన్ కొత్తదే రచన చేస్తారు, ఈ పాతదాన్ని కొత్తగా తయారు చేస్తారు. కొత్త ప్రపంచాన్ని నిషానిలో ఉంది లక్ష్మీనారాయణ చిత్రం ఇదంతా. అంటే వాళ్ళు కొత్త ప్రపంచాన్ని మాలిక్. కొత్త ప్రపంచం అంటే సత్యుగాని చెప్తారు. త్రేత కూడా 2 కాలాలు తగ్గిపోయింది కదా, చాలా కొత్తది అని చెప్పరు. మరి పాతది అంటే ఈ కలియుగం చాలా పాతది అయిపోయింది. సత్యయుగం కొత్తది, కలియుగం పాతది.
సో కలియుగ అంతు సమయంలో, సత్యుగ ఆది సమయంలో మధ్యలో వచ్చేది ఏమి? సంగम युग। कोई MA BA पढ़ते हैं तो ऊंच बन जाते हैं। तुम इस पढ़ाई से कितने ऊंच बनते हो? दुनिया इन बातों को नहीं जानती है कि हमको इतना ऊंच किसने बनाया। तुम आदि मध्यांत को जान गए हो, बाकी जीवन कहानी को तुम जानते हो। అంటే ప్రపంచంలో ఎంత చదువుతారు మనుషులు, ఎంఏ చదువుతారు, బిఏ చదువుతారు, అందరూ శ్రేష్ఠ పదవి కోసమే పురుషార్థం చేస్తారు, చదువుతారు. మనం ఈ చదువు ద్వారా ఎంత శ్రేష్టంగా అయిపోతాం, కొత్త ప్రపంచానికి మాలిక్. ఇదంతా ఈ మనుషులు, కలియుగాని మనుషులు తెలీదు మనని ఇంత శ్రేష్టంగా చేసేది ఎవరు అట్లా అని. మనం ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం, ఈ ప్రపంచాన్ని ఆది మధ్య అంత రహస్యం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి జీవన చరిత్రం కూడా మనం బాగా తెలుసుకున్నాం. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రతి ఒక్కరిని గురించి సరిగ్గా తెలుసుకునేది. క్రైస్ట్ ఎవరు, బుద్ధ ఎవరు మనుషులు కొంచెమైనా తెలిసింది. అయితే కృష్ణ ఎవరు, రామ ఎవరు, ఏం చేస్తున్నారు, శివబాబా ఎవరు, అది తెలీదు మనుషులు. సో అదన్నీ తెలుసుకునేది జ్ఞానం. भक्ति मार्ग में नॉलेज नहीं है, सिर्फ कर्मकांड सिखाते हैं। भक्ति तो आता है, कितना वर्णन करते हैं, बहुत खूबसूरत दिखाई पड़ती है। बीच में क्या क्या खूबसूरती है, इतना छोटा बीज इतना बड़ा हो जाता है। भक्ति का ये झाड़ है, अतः कर्मकांड है। అంటే బాబా చెప్తారు, భక్తి మార్గం అంటే కర్మకాండ అని నేర్పిస్తారు. ఎట్లా పూజ చేసేది, ఎట్లా పూలు పెట్టేది, ఎట్లా టెంకాయ కొట్టేది అని. అది చాలా వృక్షంలాగా ఎక్కువగా ఉంటుంది, పెద్దగా. జ్ఞానం అనేది బీజం. సో బీజం దాంట్లో బ్యూటీ ఏముంది, బీజంలో, వృక్షంలో కదా బ్యూటీ ఉండేది. సో ఈ బీజం అయిన తర్వాత చెట్టు, వృక్షం వస్తుంది. ఎప్పుడు బ్రాంచెస్ అంతా వస్తుందో, భక్తి మార్గం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ భక్తిలో ఏమేమి చేస్తారు అందరినీ అది అట్రాక్ట్ చేస్తుంది. అయితే అదంతా ఎక్స్టర్నల్ షో. భక్తిలో ఎంత బాగా మంత్రాలు చెప్తారు, పాట పాడతారు, కీర్తన చేస్తారు, భజన చేస్తారు, డాన్స్ చేస్తారు, ఏమంతా చేస్తారు, చూసేదానికి బాగుందా లేదా అదంతా. అయితే దాని నుంచి ఏమి మనం సతో ప్రధాన్ అయ్యేలేదు, పావన అయ్యలేదు. శివబాబా ఏం చెప్తారో దాని నుంచి మనం పావన అయ్యేది. జ్ఞాన్ కా గుట్కా ఏకీ హై మాన్మనాభవ్. భక్తిలో అనేక ఉంది, కీర్తన చేసేది ఉంది, నౌదా భక్తిని చెప్తారా లేదా, కీర్తన చేసేది ఉంది, తపస్సు చేసేది ఉంది, మరి యజ్ఞ రచన చేసేది ఉంది, ఏమో ఉంది. అయితే జ్ఞానంలో ఒకటే పాయింట్, మాన్మనా భవ, अपने को आत्मा समझ बाप को याद करो. ఇది ఒకటే మాట. దీని నుంచే సతో ప్రధాన్ అవుతాం. ఆ భక్తిలో అన్ని విషయాలు ఉంది, సతో ప్రధాన్ అయ్యేదానికి లేదు. तो बाप कहते हैं, तमो प्रधान से सतो प्रधान बनने के लिए मुझे याद करो. तुम कहते भी हो, हे पतित पावन आकर के हमको पावन बनाओ. रावण राज्य में सब पतित दुखी है, राम राज्य में सब पावन सुखी है. राम राज्य रावण राज्य नाम तो है ना. राम राज्य का किसको पता नहीं है सिवाय तुम बच्चों के. అంటే భగవాన్ని పిలిచేదే మనం, హే పతిత్ పావన్ రండి, పావన్ చెయ్యండి అట్లా అని. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ దుఃఖంగా ఉన్నారు, రామరాజ్యంలో అందరూ పవిత్రంగా ఉండేదాని వల్ల సుఖంగా ఉంటారు. సో ఈ రెండు రాజ్యం పేరు ఉందా లేదా, రామరాజ్యం, రావణ రాజ్యం. సో రామరాజ్యంలో రామరాజ్యం ఎట్లా ఉంటుంది దాని గురించి మనుషులు ఎవరికి తెలీదు, మనకు మాత్రమే తెలుసు. మనం దానికోసమే పురుషార్థం చేస్తూ ఉన్నాం, రామరాజ్యానికి కోసం. 84 जन्मों का राज भी
तुम्हारे सिवाय कोई नहीं जानते हैं. ఈ 84 జన్మాని చక్రాన్ని కూర్చి కూడా దీని రహస్యం మనకే తెలుసు, మనుషులకి ఏం తెలియదు. बल करके कहते हैं भगवान वाचा मन मना भव. सो क्या ऐसे थोड़ी कोई समझाएंगे कि 84 జన్మ कैसे पूरा हुआ. అంటే మనుషులేమో గీతలో ఉండే మాటలు చెప్తారు, భగవాన్ వాచ మన్మనా భవ అట్లా. ఊరికే అట్లా చెప్పి లాభం ఏముంది? అయితే భగవాన్ వచ్చి ఏం చెప్తున్నారు అది తెలీదు. ఊరికే భగవాన్ వాచ అని చెప్తారు. ఏమది భగవాన్ వాచ? అది ఏమంటే 84 జన్మాని రహస్యం వచ్చి బాబా మనకు చెప్తారు. ఆ పాయింట్ మనుషులకు తెలీదు. ఊరికే భగవాన్ వాచ అని చెప్తారు. ఎట్లా ఈ చక్రం తిరుగుతుంది అది తెలియదు. गीता सुनाने वालों का जाकर के सुनो, गीता पर क्या बोलते हैं. तुम्हारी बुद्धि में तो अभी सारा ज्ञान टपकता रहता है. बाबा पूछते हैं आगे कभी मिले थे. ఇప్పుడు గీత చదివే వాళ్ళ దగ్గర పోయి మీరు వినండి వాళ్ళు ఏమేమి చెప్తారు అట్లా అని. అప్పుడు మీకే అర్థమవుతుంది భగవాన్ ఏం చెప్తున్నారు. ఎంత కరెక్ట్ పాయింట్ అంతా బాబా చెప్తారు. ఈ చక్రాన్ని జ్ఞానం ఎంత బాగా మనకు చెప్తున్నారు. ఎప్పుడూ జ్ఞానం మన బుద్ధిలో వస్తూ ఉండాలి. ఈ చక్రాన్ని గురించి వాళ్ళకేం తెలుసు? భగవాన్ ఎప్పుడు వచ్చినారు ఏమీ తెలీదు. మరి బాబా చెప్తారు, అడుగుతారు బాబా బిడ్డల్ని, మీరు ఎప్పుడైనా నాన్న మిలన్ చేస్తారా అట్లా అని. బిడ్డలు ఏం చెప్తారు? బాబా కల్పం ముందు కూడా మిమ్మల్ని మిలన్ చేసాం అట్లా అని. ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేరే సత్సంగంలో ఉంటుందా? వాళ్ళకు మళ్ళీ మళ్ళీ వచ్చే మాటనే తెలీదు, తిరుగుతూ ఉంటుందా లేదా ఈ చక్రం. तो बाबा पूछते हैं तो बच्चे उत्तर देते हैं, अर्थ सहित है. భగవాన్ కూడా అర్థసహితంగా క్వశ్చన్ అడుగుతారు, బిడ్డలు కూడా అర్థసహితంగా చెప్తారు. అవును బాబా 5000 సంవత్సరం ముందు మీట్ చేస్తాం, ఎంత అర్థం ఉంది ఇది. तो ऐसे नहीं कि तोते मुआफिक बोलना है, नहीं. फिर बाबा पूछते हैं क्यों मिले थे, क्या पाया था. అంటే చిలకలాగా చెప్పే మాట కాదు ఇక్కడ, అర్థం చేసుకుని అర్థసహితంగా మాటలు. మరి తండ్రి అడుగుతారు బిడ్డల్ని, ఎందుకు మీరు నాన్న మిలన్ చేశారు, నీకు ఏం దొరికింది అట్లా అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? ఎందుకు మిలన్ చేస్తాం? तो तुम कह सकते हो हम विश्व के राज्य पाया था, इसमें सब बातें आ जाता है. बल तुम कहते हो नर से नारायण बने थे, परंतु विश्व का मालिक बनना, इसमें राजा रानी सब आ जाते हैं. అంటే మన విశ్వానికి మాలిక్ అయ్యేదానికోసం తండ్రిని మిలన్ చేస్తాం, అదే మనకు దొరికింది. అన్ని విషయాలు వచ్చేస్తుంది ఆ మాటల్లో, విశ్వానికి మాలిక్ అయ్యే మాటల్లో. సో కొందరు చెప్తారు నేను నర్ నుంచి నారాయణ అయ్యేదానికి వచ్చాను. అంటే నర్ నుంచి నారాయణ మాత్రమే కాదు, విశ్వంలో మన సత్యుగంలో రాజారాణి ప్రజ మొత్తం రాజ్యమే వచ్చేస్తుందా లేదా, అందరూ విశ్వానికి మాలిక్ అవుతారు. అందువల్ల మనం చెప్తాం బాబా నేను విశ్వానికి మాలిక్ అయ్యేదానికి వచ్చాను. దాంట్లో రాజారాణి ప్రజ అందరూ వచ్చేస్తారు. దీన్నే చెప్తారు శుభ మాటలు. శుభం మనం ఏం చెప్పినా ఏం చెప్తాం? శుభం. ఏమి శుభం? నేను విశ్వానికి మాలిక్ అవుతాను అట్లా అని, నర్ నుంచి నారాయణ అవుతాను, ఏమీ తక్కువ లేదు అట్లా అని చెప్తాం. నేను ఎందుకు తక్కువ కావాలి, నేను పెద్ద పొజిషన్లో ఉంటాను. तो बाप कहते हाँ बच्चे पूरा पुरुषार्थ करो, अपना पोता मेल भी देखना है. इस हालत में हम ऊंच पद पा सकते हैं या नहीं, या प्रजा में जाएंगे. బాబా చెప్తారు చాలా బాగుంది మీరు చెప్పేది, నిజంగానే విశ్వానికి మాలిక్ అయిపోతారు. కానీ ఏమి పురుషార్థం కూడా అంతే చేయాలి. దానికోసం రోజు చార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి మీ మనసు బుద్ధిలో ఏముంది, ఆత్మాభిమాని అయినారా దేహాభిమాని. ఇట్లా టైంలో దేహాభిమానిలో ఉండేటప్పుడు
మన శరీరం వదిలేస్తే ఏం పదవి వస్తుంది? రాజా పదవియా, ప్రజా పదవియా? ఏమి చూసుకోండి, అర్థమైందా? तो कितनों को रास्ता बताया? మీరు ఎంతమందికి సర్వీస్ చేస్తున్నారు? రాజా కావాలంటే ఎంతమందికి సర్వీస్ చేయాలి? ఊరికే నలుగురికి కోర్స్ ఇచ్చేసి రాజా అంటే ఒప్పుకుంటారా ఎవరైనా? నలుగురే ప్రజలు ఉంటారు. ఎంతమందికి కోర్స్ ఇచ్చినారు? పోనీ ఎంతమందికి మనసా సేవ అయినా చేస్తున్నారు? చూసుకోండి. రాజా కావాలంటే ఎంతమంది ప్రజలు కూడా ఉండాలనా లేదా? ఎంతమంది గుడ్డి వాళ్ళకు మనం దారి చూపించినాం? సర్వీసే చేయలేదంటే ఏమనుకోవాలి? ఎవరు సర్వీసే చేయలేదు వాళ్ళు ప్రజల్లో వెళ్ళిపోతారు. तो सर्विस नहीं करते तो समझना चाहिए हम प्रजा में जाएं. अपने दिल से पूछना है, अगर अभी हमारा शरीर छूट जाए तो क्या पद पाएंगे? बहुत बड़ी मंजिल है तो खबरदार रहना चाहिए. कई बच्चे समझते हैं बरोबर हम तो याद ही नहीं करते हैं तो पोता में रखकर क्या करेंगे అంటే శివబాబు చెప్తారు, మనసులో చేయి పెట్టి అడగండి, హృదయంలో నేను ఇప్పుడిప్పుడు శరీరం వదిలేస్తే ఏం పదవి తీసుకునే లాయక్? నా లక్ష్యం ఇంత పెద్ద అయితే ఎంత జాగ్రత్తగా నేను నడుచుకోవాలి. చాలామంది బిడ్డలు తలంపే చేయరు, బాబా తలంపే చేయరు. వాళ్ళు ఏం చార్ట్ పెట్టుకుంటారు? చార్ట్ పెట్టుకునేదానికి రాదు, हार्ट फेल हो जाते हैं. वो पढ़ते भी ऐसा ही है, ध्यान नहीं देते हैं. చాలామంది బిడ్డలు యోగమే చేయరు, చదివేదే అట్లనే అటెన్షనే ఇరు, చదువు పైనే అటెన్షన్ ఇరు, యోగం పైన అటెన్షన్ ఇరు. मियाँ मीठू बन बैठ नहीं जाना, जो पिछाड़ी में फेल हो जाएंगे. अपना कल्याण करना. ఇక్కడ మియా మిట్టు కాకూడదు అంటే సెల్ఫ్ డబ్బా అని చెప్తారు, మనమే మన మహిమ చేసుకునేది. అది రాంగ్. అది మరి లాస్ట్లో ఫెయిల్ అయిపోతారు. అందుకే బాబు చెప్తారు మన కళ్యాణ్ మనమే చేసుకోవాలి. ఏమేంటి ఆబ్జెక్ట్ ముందు ఉందా లేదా? ఎంతో సమయం కావాలా అంత యోగం చేస్తూ ఉండాలి, బాగా చదవాలి, యోగం చేస్తూ ఉండాలి, విచార సాగర్ మంథన్ చేయాలి. రోజు ఈ వరదానాన్ని विचार सागर मंथन చేయండి. हमको पढ़ कर के ऐसा बनना है, ये भी वंडर है ना. कलयुग में तो राजा ही नहीं. ఇది ఎంత వండర్ఫుల్. బాబా వచ్చి మనకు చదివించి రాజాగా చేస్తారు. ఇది చాలా విచిత్రమా లేదా? కలియుగంలో ఎవరు రాజానే లేదు. మనం ఈ చదువు ఆధారంలో రాజ్యం తీసుకుంటాం. सतयुग में फिर इनों की राजाई कहाँ से आई? రాజానే లేదు అంటే రాజ్యవంశం అలా ఎట్లా వచ్చింది సతయుగంలో? ఇది ఎంత వండర్ఫుల్ మాట. ఇప్పుడు రాజ్యవంశమే లేదు, అయిపోయింది. ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది? సారా ఆధార్ పడాయి పర్ హై. ఈ చదువు ఆధార్లోనే రాజ్యం స్థాపన అవుతుంది, రాజారాణి వస్తారు. ऐसे नहीं कि देवताओं और असुरों की लड़ाई लगी, देवताओं ने जीत पाई नहीं. ఇట్లా కాదు, దేవతలు మరి అసురుల మధ్యలో యుద్ధం జరిగింది, దేవతలకు విజయం వచ్చింది, అందుకే రాజ్యం తీసుకున్నారు. లేదు, ఎట్లా జరిగింది ఇది? అభి असुर और देवताओं की लड़ाई लग कैसे सकती है? न कौरव पांडव की लड़ाई होती है. लड़ाई की बात ही निषिद्ध है. బాగా చెప్తారు, ఇక్కడ యుద్ధం చేసే మాట లేదు. ఇట్లా కాదు, అసురుని దేవత చంపింది అని మాట లేదు. పాండవ కౌరవ మధ్యలో కూడా యుద్ధం లేదు. ఇక్కడ అట్లా యుద్ధాలు చేసే జగడాలు వేసేదంటే నిషిద్ధం. पहले तो ये बताओ कि बाप कहते हैं देश के सब संबंध छोड़ अपने को आत्मा समझो. तुम आत्मा अशरीरी आई थी ना, अभी फिर वापस भी ऐसे जाना है.
శివబాబా చెప్తారు, మొదటి మాటే దేహ సంబంధాన్ని వదిలేసి స్వయం ఒక ఆత్మ జ్యోతిని అనుకోవాలి. నేను ఆత్మ జ్యోతి, ఈ శరీరం లేకుండా పైన ఉండి కింద వచ్చాను. మరి వాపస్ పోయేటప్పుడు కూడా ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి పోవాలి. అయితే దానికి ముందు శరీరం వదిలింది ముందు ఏం చేయాలి? పవిత్ర ఆత్మకి వాపస్ జా సక్తి. పవిత్రం కావాలి, అప్పుడే వాపస్ ఇంటికి పోయేదానికి అవుతుంది. తమో ప్రధాన ఆత్మతో జా నహీ సక్తి హై. తమో ప్రధాన ఆత్మ ఇంటికి పోయేదానికే కాదు. ఆత్మ రెక్కలు విరిగిపోయింది, ఎట్లా పోతుంది? ఆత్మకు రెక్క కావాలన్నా లేదా పైన పోయేదాన్ని? పవిత్రంగా ఉండాలి. माया ने पतित बना दिया। तमो प्रधान होने के कारण इतना होली जगह जा नहीं सकते। మాయ రెక్కలు కట్ చేసింది, ఆత్మ పతిత అయిపోయింది మాయ ద్వారా. ఈ తమో ప్రధాన ఆత్మ ఇంత దూరం పవిత్ర స్థానానికి పోయేదానికి కాదు. ఇప్పుడు అపవిత్ర ఆత్మ పోయేదానికే కాదు, అంత పవిత్ర స్థానానికి. సో పవిత్ర స్థానానికి పోవాలంటే మనం పవిత్రంగా ఉండాలి. అభి తుమారి ఆత్మ కహేంగి कि हम असल परम धाम में रहने वाले। यह 5 तत्वों का पुतला लिया है पार्ट बजाने के लिए। అంటే మన ఆత్మ మనకు ఇప్పుడు రియలైజ్ అయింది, నేను పరంధామ్ నివాసి. ఇక్కడ ఈ 5 తత్వాన్ని బొమ్మ తీసుకున్నాం పార్ట్ చేసేదానికోసం. మర్తే హై తో కహెంగే స్వర్గవాసి హువా. కోన్? ఎవరైనా చనిపోతే స్వర్గవాసి అయినారు చెప్తారు. ఎవరు స్వర్గవాసి అయింది? శరీరమా? ఆత్మ కదా. అయినా ఇప్పుడు ఆత్మ స్వర్గానికి కూడా పోయేదానికి లేదు, అపవిత్ర అయింది. శరీరంతో ఇక్కడే కాలిపోయిందా లేదా? శరీరంతో యహా జల్ గయా, బాకీ రహి ఆత్మ. वो स्वर्ग में तो अभी जा नहीं सकती है. ఇక్కడేమో శరీరం వదిలేసి పోతుంది, కానీ ఆత్మ ఇప్పుడు పవిత్రంగా లేదు, స్వర్గానికి పోయేదానికి లేదు. तो मनुष्य को तो जिसने जो सुनाया वो कहते रहते हैं. ये పెద్ద సన్యాసులు అందరూ ఏం చెప్పినారో అది వింటూ ఉంటారు ఈ మనుషులు. భక్తి మార్గ वालों ने भक्ति ही सिखाई है. ऑक्युपेशन किसका भी किसको पता नहीं है. భక్తి మార్గ వాళ్ళు అందరికీ భక్తియే నేర్పించినారు. అయితే ఏ దేవత ఎవరు ఏం పని చేస్తారు అది వాళ్ళకి తెలియదు. భగవాన్ ఏం చేసినారు, రామకృష్ణ ఆత్మ ఏం చేసింది సంగమ యుగంలో ఏమీ తెలియకుండా ఊరికి పూజ చేస్తారు. शिव की पूजा सबसे ऊंची कहते हैं. ऊंचे से ऊंचा शिव बाबा है, उसको याद करो, सिमरन करो. माला भी देते हैं, शिव शिव कह कर के माला फेरते रहते हैं. बिगर अर्थ माला उठाकर शिव शिव कहते रहते हैं. अनेक प्रकार की शिक्षाएं भी गुरु लोग देते हैं. బాబా చెప్తారు, భక్తి మార్గంలో శివబాబా పూజ చాలా శ్రేష్ఠ అని చెప్తారు. శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ శివ్ సిమరణ చేస్తూ ఉంటారు. స్మరణ మాల తీసుకొని కూడా స్మరణ చేస్తూ ఉంటారు. మాల తిప్పేటప్పుడు శివ శివ అని చెప్తూ ఉంటారు. అర్థమే తెలియకుండా చేస్తూ ఉంటారు. అనేక ప్రకారమైన గురువులు అనేక ప్రకారమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. ఒక్కదానికి కూడా ఏమి యథార్థ అర్థం లేదు. यहाँ तो एक ही बात है, बाप खुद कहते हैं मेरे को याद करने से विकार विनाश होगा. शिव शिव मुख से कहने की नहीं है. बाप का नाम बच्चा थोड़ी सिमरन करता है, वो तो गुप्त है, किसको भी पता नहीं कि तुम क्या कर रहे हो. అంటే ఇక్కడ మరి తండ్రి ఏం చెప్తున్నారంటే, మీరు నా తలంపు చేయండి, వికారం వినాశం అవుతుంది. నోటి నుంచి శివ శివ అని చెప్పేది అవశ్యమే లేదు. ఏమైనా తండ్రి పేరును బిడ్డ చెప్తా ఉంటాడా ఏమి? ఇప్పుడు మీ తండ్రి పేరు ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి, కృష్ణ అట్లా, లేదు రామ అని ఉంటుంది. లే మీ తండ్రి పేరు
వెంకటేష్ అని ఉంటుంది. గడి గడి చెప్తూ ఉంటారా వెంకటేష్ 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 అట్లా. అదే నా తాలింపు చేసేది తండ్రిని డైరెక్ట్ తాలింపు చేస్తారా లేదా? చాలా ఇక్కడ కూడా గుప్తంగా బాబా చెప్పేదాన్ని చేస్తూ ఉండాలి. అదే తాలింపు చేసేది. ఎవరికి తెలీదు ఎట్లా తాలింపు చేసేది భగవాన్ని అట్లా అని. ఊరికే పేరున రిపీట్ చేస్తానే ఉంటారు. तो जिन्होंने कल्प पहले समझा होगा वही अभी समझेंगे. नए नए बच्चे आते रहते हैं, वृद्धि को पाते रहते हैं. आगे चल कर के ड्रामा दिखलाता है, सो साक्षी होकर देखना है. ఇక్కడ మరి ఎవరెవరు కల్ప ముందు వచ్చి అర్థం చేసుకున్నారు వాళ్ళకే అన్నీ అర్థమవుతుంది. కొత్త కొత్త బిడ్డలు కూడా వస్తారు, వృద్ధి అవుతూ ఉంటుంది. మరి డ్రామాలో కల్ప ముందు ఏమంతా జరిగిందో అది సాక్షిగా ఉండి ఇప్పుడు కూడా చూడాలి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. पहले से బాబా సాక్షాత్కార్ नहीं कराएंगे कि ये होगा. బాబా మొదట్లోనే మనకు అన్ని చూపించారు, ఇప్పుడు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. డ్రామాలో ఏమేమవుతుందో చూస్తూ ఉండాలి. బాకీ బాబా ఏం చెప్తారో అది చేస్తూ ఉండాలి. ఒకవేళ అట్లా చూపించి చేస్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది, రియల్గా ఉండదు. ఇప్పుడు రేపు వినాశం వస్తుంది అనుకోండి, ఈరోజు తలంపు చేయండి అంటే ఆర్టిఫిషియల్గా కూర్చొని వేస్తారు. రియల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఏ సబ్ బడి సమజ్నేకి బాతే. అర్థమైందా? ఇదని అర్థం చేసుకునే మాట. ఆర్టిఫిషియల్ని ఎట్లా, రియల్ ఎట్లా. సో బాబా ఇప్పుడే అన్ని చెప్పేస్తే మన ఆర్టిఫిషియల్గా అయిపోతుంది. ఏమంతా పరిస్థితి వస్తుందో దాంట్లో న్యాచురల్గా బాబా చెప్పే స్థితిని చేసుకోవాలి. तो तुमको अभी समझ मिलती है, भक्ति मार्ग में बेसमझते. जानते हो ड्रामा में भक्ति भी नूंद है. అంటే భక్తి మార్గం వేరే, జ్ఞాన మార్గంలో మనకు తెలివి వస్తుంది, భక్తి మార్గంలో కాదు. అయితే భక్తి కూడా డ్రామాలో ఉంది. तो अभी तुम बच्चे समझते हो हम इस पुरानी दुनिया में रहने वाले नहीं हैं. स्टूडेंट्स को ये पढ़ाई बुद्धि में रहती है. तुमको भी मुख्य मुख्य पॉइंट्स बुद्धि में धारण करनी है. అంటే ఇప్పుడు మీరు బాగా తెలుసుకున్నారు, మనం ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోతాం ఇంటికి. స్టూడెంట్స్ బుద్ధిలో ఈ జ్ఞానమంతం సదా ఉండాలి. ముఖ్య ముఖ్య పాయింట్స్ ఏముందో అదన్నీ ధారణ చేసుకోవాలి. నంబర్ 1 బాత్ అలఫ్ పక్కా కరోతో ఆగే చాలింది. మొదటి మాట అలఫ్ అంటే శివబాబా పాయింట్. దాన్ని పక్కా చేసుకుంటేనే మనం ముందు పోవచ్చు. వేరే వాళ్ళకి కూడా ఆ పాఠమే పక్కా చేయించాలి. భగవాన్ ఎవరు అట్లా నెయ్యితో ఫాల్తూ ప్రశ్న పూछते रहेंगे, లేదంటే వాళ్ళ అనవసర ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. बच्चियाँ लिखती है फलाने ने लिख करके दिया है कि गीता का भगवान शिव है. ये तो बिल्कुल ठीक है, बल ऐसे कहते हैं, परंतु बुद्धि में कोई बैठता थोड़ी है. అంటే కొన్ని ప్లేస్లో సర్వీస్ చేస్తారు బిడ్డలు, అక్కడ ఎవరో ఒకరు ఒప్పుకున్నారు అనుకోండి, విఐపి గీతాకా భగవాన్ శివ్ కరెక్ట్ అట్లా అని. అయితే వాళ్ళకు ఏమి దాంట్లో సరిగ్గా అర్థమైంది, ఊరికే మనం చెప్పినా వాళ్ళు విన్నారు, వాళ్ళు రాస్తున్నారు. నిజంగానే మనసులో గీతాకా భగవాన్ శివ్ అట్లా అని అర్థమైతే ఎంత ప్రాక్టికల్ లైఫ్లో చేయాల్సింది ఉంది, అదన్నీ చేయలేదంటే ఏమి అర్థం కాలేదు నా అర్థం. अगर समझ जाए तो बाप आया है तो कहे ऐसे बाप से हमको जाकर मिलना है. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకున్నారు అనుకోండి, గీతాగా భగవాన్ శివ అట్లా అని ఎంత ప్రీతిగా పరిగెత్తి వచ్చి బాబాని మిలన్ చేయాలనా లేదా? అట్లా ఎవరు లేదు బయట విఐపీస్. ఈ మాటని అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు లాస్ట్లో అవుతుందో ఏమో, వచ్చి ఆస్తి తీసుకోవాలనా లేదా? तो एक को भी निश्चय नहीं बैठा, फट से एक ही भी चिट्ठी नहीं आती, बल करके लिखते भी है कि नॉलेज बड़ी अच्छी है. అంటే ఇట్లా ఒకేసారి భగవాన్ పైన పూర్తి నిశ్చయం ఉండి వచ్చేవాళ్ళు, లెటర్ రాసిన వాళ్ళు ఎవరు?
విఐపీస్లో ఎవరులే, నిదానంగా అర్థమవుతుంది. తర్వాత ఈ జ్ఞానం చాలా బాగుంది అని చెప్తారు. అయితే దీని ధారణ చేసుకునేందుకు ధైర్యం కావాలని చెప్తారు. ये नॉलेज बड़ी अच्छी है, परंतु इतनी हिम्मत नहीं होती है जो समझे वाह ऐसे बाबा जिससे हम इतनी समय दूर रहे, भक्ति में इसके लिए धक्के खाए, अभी वो बाप विश्व का मालिक बनाने आए तो भाग आए ना. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడ ఉంది? ఇది అనుభవం చేసే మాట. అరే భగవాన్ వచ్చినారు, ఎంత బాగుంది, విశ్వానికి మాలిక్ చేస్తానికి. ఎంత నేను భక్తి మార్గంలో వాళ్ళ తలంపు చేస్తూ ఉంటుంది. అట్లా భగవాన్ వచ్చినారంటే, విశ్వానికి మాలిక్ చేస్తున్నారంటే ఎంత పరిగెత్తిపోవాలి దీనికి మధుబన్కు ప్రీతిగా. అట్లా ఎవరు వచ్చినారు? మనందరం దేవాత్మలు పోదాం, కానీ ఈ సాధు సన్యాసులు కానీ పెద్ద విఐపీస్ అట్లా ఏమీ రానేలేదు. ఆగే చల్కర్ నిక్లేంగే, ఇంకా కొంచెం ముందు పోతే టైం దగ్గర దగ్గర వచ్చేస్తే అట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు. అగర్ బాప్ కో పహచానా, ఊంచేతే ఊంచే భగవాన్ హై తో ఉస్కా బనోనా. ఒకవేళ అర్థమైంది అనుకోండి మీకు, భగవాన్ శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఇంత వచ్చినారు అంటే వాళ్ళ బిడ్డ కావాలన్నా లేదా, అర్థమైందంటే వాళ్ళ బిడ్డలు అవుతారు. समझानी ऐसी देनी चाहिए जो కపాట్ కూల్ జాయ్. వాళ్ళకి ఎట్లా అర్థం చేయించాలంటే వాళ్ళ బుద్ధి ఓపెన్ అయిపోవాలి. అంత బాగా అర్థమైపోయేట్టుగా మనం చెప్పాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకునే అంత శక్తి కావాలి కదా. భగవాన్ నిజంగానే వచ్చినారు, ఆ తండ్రిని పోయి మిలన్ చేయాలి, నన్ను విశ్వానికి మాలికగా చేస్తారు బావా, అట్లా అని ఒక అనుభవం రావాలి కదా, రియలైజేషన్ కావాలి. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. धारणा कोसर मुख्य सार. धंधा आदि करते आत्मा को पावन बनाने के लिए समय निकाल करके యాద్ కి మెహనత్ भी करनी है. అంటే పని అంతా చేసుకొని కూడా ఆత్మని పావన్ చేసడానికి కోసం దానికి స్పెషల్ టైం తీసుకొని తలంపులా ఉండే ప్రయత్నం చేయాలి. कोई भी आसुरी काम कभी नहीं करना है. ఏ ప్రకారమైన ఆసురీ పని చేయకూడదు, ఎప్పుడూ చేయకూడదు ఆసురీ పని. सेकंड पॉइंट, अपना और दूसरों का कल्याण करना है. पढ़ाई पढ़ना और पढ़ाना है, मियाँ मिट्टू नहीं बनना है. याद का बल जमा करना है. స్వయంది మరి వేరే వాళ్ళది కళ్యాణ్ చేయాలి. బాగా చదివించాలి. మన సెల్ఫ్ డబ్బా కాకూడదు, నేను ఎంత బాగున్నాను, బాగా చేస్తాను, అట్లా అంతా స్వయంనే మహిమ చేసుకోకూడదు. బాబా తలంపులో ఉండి శక్తి జమ చేసుకోవాలి. वरदानम, साकार बाप को फॉलो कर नंबर 1 लेने वाले संपूर्ण फरिश्ता भाव. అంటే సాకార్ బ్రహ్మ బాబాని ఫాలో చేసి నంబర్ 1లో పోయేవాళ్ళు संपूर्ण फरिश्ता भाव. नंबर 1 आने का सहज साधन है. जो नंबर 1 ब्रह्म बाप है उसी 1 को देखो. మన నంబర్ 1 కావాలంటే దాని సహజ సాధన ఏమంటే ఎవరు ఫస్ట్ వచ్చినారో బ్రహ్మ బాబా వాళ్ళని మనం ఫాలో చేసి వాళ్ళని చూడాలి. అనేकों को देखने के बजाय एक को देखो और एक को फॉलो करो. అనేక ఆత్మలను చూసేదానికి బదులుగా ఆ ఒక్కరిని చూడండి, ఫస్ట్ వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళనే ఫాలో చేయండి. हमसो फरिश्ता का मंत्र पक्का कर लो तो अंतर मिट जाएगा और साइंस का यंत्र
अपना अपना काम शुरू करेंगी और अब आप संपूर्ण फरिश्ता देवता बन जाएंगे, नई दुनिया में अवतरित होंगे। तो संपूर्ण फरिश्ता बनना अर्थात साकार बाप को फॉलो करना। బాబా చెప్తారు, హంసో ఫరిష్తా మంత్రాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు ఇప్పుడు ఉండే దానికి ఆ ఫరిష్తా స్టేజ్కు డిఫరెన్స్ ఏముందో తేడా అది వెళ్ళిపోతుంది. మనం నిజంగానే ఫరిష్తా అయిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ సైన్స్ది యంత్రాలు వినాశాంది బాంబ్స్ అదంతా పని చేసేది స్టార్ట్ అవుతుంది. గబగబా అని ఆ పని స్టార్ట్ అయిపోతుంది బాంబ్స్ది. మనం మరి సంపూర్ణ ఫరిష్తా అయ్యి దేవత అయ్యేసి కొత్త ప్రపంచంలో అవతరణ అవుతాం. సో సంపూర్ణ ఫరిష్తా కావాలంటే సాకార్ బాబాని ఫుల్గా ఫాలో చేయాలి. ఏమేం చేస్తున్నారు బ్రహ్మ బాబా అదన్నీ మనం చేయాలి. स्लोगन, मनन करने से जो खुशी रूपी मक्खन निकलता है वो जीवन को शक्तिशाली बनाता है. అంటే బాబా పాయింట్స్ అంతా మనం చేస్తూ ఉంటే మనకి ఏమి సంతోషాన్ని వెన్న దొరుకుతుందో ఆ వెన్న ద్వారా మన జీవనం చాలా శక్తిశాలిగా అయిపోతుంది. మనం శక్తి బాగుండాలి. మనం ఇప్పుడు ఈ వరదానం ఉంది, ఆ వరదానాన్ని బాగా విచార సాగర్ మంత్రం చేయండి. దాంట్లో కూడా వెన్న బాగా వస్తుంది. మరి ఫరిష్తా అయిపోతారు, జీవనం శక్తిశాలి అయిపోతుంది. రోజు వరదానాన్ని మనం చింతన చేయండి. తర్వాత వాణిలో వచ్చే ముఖ్య మాటలు, ధారణ పాయింట్స్ బాబా ఏం చెప్తారు, సేవా పాయింట్స్ ఏం చెప్తారు, అదన్నీ విచారం చేసి ధారణ చేసుకోండి. ఓం శాంతి.